ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తున్నాము. ఆ గడిచిన మన సర్వీస్ లో భూమిని గూర్చి ధ్యానించటం గురించి మనం మొదలు పెట్టాము. భూమిని గూర్చి ఏ ఏ విషయాలు చెప్పుకున్నామో జూమ్ లో జాయిన్ అయిన వారు వినే ఉంటారు. మరి మూలవచనంగా మరలా అదే వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. యోబు గ్రంథము 7వ అధ్యాయము. యోబు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, నా దేవా, నా రాజా, నా రక్షక, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. మా ప్రార్థన, మా విజ్ఞాపన ఆలకించండి అయ్యా. ఇదిగో కొద్ది సమయము నీ పరిశుద్ధ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా అతి పరిశుద్ధమైన నీ వాక్యమును ధ్యానించటానికి తగిన పరిశుద్ధత నాలో లేకపోవచ్చు నాయన. నీ రక్తముతో కడిగి శుద్ధి చేసి కొద్ది సమయం నీ దాసుడు మాట్లాడుతుండగా నీ పరిశుద్ధాత్మతో నింపి పలకవలసిన ప్రతి మాటను మీరు పలికించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. యోబు గ్రంథములో భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును అని మాట మనలను ఆకర్షిస్తుంది. ఏంటంటే భూమిని గూర్చి ధ్యానించాలి అనేది మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. ఈ మాట పలికినదే దేవుడు. ఈ మాట దేవుడే యోబుతో పలికిన మాట. నేను సృష్టించిన భూమిని మీరు ధ్యానం చేయండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ధ్యానం చేయాలి, దేని కొరకు ధ్యానం చేయాలి అనంటే ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి. ఇక్కడ చూడండి, దేవుని గూర్చిన లక్షణములు, ఆయన అదృశ్య లక్షణములు, ఆయన గుణములు, ఆయన దేవత్వమును, ఆయన నిత్య శక్తి ఎలా తెలుస్తుంది అనంటే జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నదన్న. అంటే జగత్తుత్పత్తి అంటే జగత్తు అంటే భూమి ప్రారంభమైనది మొదలుకొని వాటిని ధ్యానించుట వలన మనకి ఏమర్థం అవుతున్నది అంటే దేవుని యొక్క దైవత్వము, ఆయన లక్షణములు, ఆయన నిత్యశక్తి కనబడుతుందని మనకు చెబుతుంది. మరి యోబు గ్రంథం 12:8 చూస్తే భూమిని గురించి ధ్యానిస్తే మనకు తెలుసుకోవలసిన విషయాలు కూడా ఎన్నో ఉన్నాయని బైబిల్ మనకి చెబుతుంది. కనుక గడిచిన వారంలో భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది. ఆ ఆకర్షణను బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది మనం 3 విషయాలు నేర్చుకున్నాం. భూమి అనగా లోకము, లోకమునకు కూడా ఒక ఆకర్షణ ఉన్నది. భూమి మీద ఏ వస్తువైనా లాక్కుంటుంది పైకి సిరితే. అలాగే లోకము క్రైస్తవుని గాని మనుషులను గాని ఈ లోకం వైపు లాక్కోవటానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. అందుకని భూమి ఆకర్షణను ధిక్కరించగలిగిన శక్తి మనకు కావాలి అంటే 3 అనుభవాలు కావాలని నేర్చుకున్నాం. ఒకటి, శిలువ అనుభవం. ఎప్పుడైతే శిలువ వేయబడతామో, శిలువ భూమికి ఆకాశానికి మధ్య ఉంటుంది కనుక మనము కూడా యేసుక్రీస్తు సహవాసము, యేసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు, యేసు నామమున బాప్తిస్మం పొందినప్పుడు ఈ లోక ఆకర్షణకు, ఈ లోక ఆశలకు దూరం అవుతాము అనేది మొదట మనం నేర్చుకున్నాం. రెండవది, పావురమును గూర్చి. పావురము భూమి ఆకర్షణను ధిక్కరించి ఎగరగలుగుతున్నాయి. అంటే పక్షులకు ఆ శక్తి ఉన్నదని. ప్రత్యేకంగా పావురమును గురించి ఎందుకు మాట్లాడమంటే పావురము ఈజ్వల్ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతుంది. కనుక పరిశుద్ధాత్మ సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోక ఆకర్షణకు దూరం అవుతామని రెండవదిగా నేర్చుకున్నాం. మూడవది, భూమి ఆకర్షణకు ఒక లిమిట్, ఒక లిమిటేషన్ దూరం ఉన్నది. దాదాపు 300 కిలోమీటర్ల వరకే
300 కిలోమీటర్లు దాటితే భూమి ఇంకా ఆకర్షించుకోదంట. ఏ వస్తువైనా 300 కిలోమీటర్ల పైన వెళ్ళిపోతే అది అక్కడ ఉండిపోవడమే స్పేస్ లో, కానీ భూమి మీదకి అది రాదు. అలాగే మనము భూమి ఇది ప్రాబ్లం వచ్చిందా? కంటిన్యూ. ఓకే. సో పక్షిరాజును గూర్చి మనం ధ్యానం చేస్తాం. పక్షిరాజు ఈజ్వల్ టు తండ్రి అయిన దేవునికి సాదృశ్యము అని. సో మనకి ఎన్ని సహవాసాలు కావాలి? యేసయ్యతో సహవాసం కావాలి, పరిశుద్ధాత్మ సహవాసము కావాలి, తండ్రి అయిన దేవుని సహవాసము కావాలి. కనుక దాని గురించి ఫుల్ వివరణ మనం చెప్పుకున్నాం. భూమి మీద ఆకర్షణ ఎలా ఉంటుంది అని అంటే, ఎంత బరువు ఉంటే అంత తొందరగా ఆకర్షించబడతాం. కాగితం చూడండి, తొందరగా ఆకర్షించబడదు, కానీ రాయి తొందరగా ఆకర్షించబడుతుంది. పాప భారం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, పాపము చేత ఎక్కువగా ఎవరైతే నింపబడుతుంటారో వాళ్ళు ఎక్కువగా భూమికి లోకానికి ఆకర్షితులు అవుతుంటారని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ దినమందు భూమిని గురించి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటము జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు అని మనము దాన్ని నేర్చుకున్నాం చదువుకునేటప్పుడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని శాస్త్రజ్ఞులు కనుగొన్నారంట, వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి. కానీ బైబిల్ గ్రంథం అలా జరుగుతుందని ఈ శాస్త్రజ్ఞులు కనుగొనక మునుపే దేవుడు మనకి ఆ విషయాన్ని రాయించాడు. ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనం మీరు చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారము ఆయను అన్నారు. ఇక్కడ చూడండి, కాలములను దినములను సంవత్సరములను సూచించటానికి సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు చేశాడంట. అంటే ఈ భూమి తిరగటం ప్రారంభమైనది ఎప్పుడు అంటే, దేవుడు మనకి చెప్పినటువంటి 6 దినాలు, ఆది కాండంలో మనకి మొదటి అధ్యాయంలో కనబడుతున్న 6 దినాలలో 4వ దినమున ఈ భూమి తనంతట తాను తిరగటము, సూర్యుని చుట్టూ తిరగటము ప్రారంభమైంది. దేవుడు సృష్టించినప్పుడు అవి తిరగలేదు. తిరగక ముందే ఆ భూమి మీద ఎన్నో యుగాలు జరిగిపోయాయి. కానీ ప్రస్తుత యుగము భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అది ఎప్పుడు ప్రారంభమైందనంటే, ఆది కాండం 1వ అధ్యాయం 14వ వచనం నుండి ప్రారంభమైందని మనకు గట్టి ఆధారం ఉంది. అలా తిరుగుతుందని శాస్త్రజ్ఞులు వేల కోట్లు ఖర్చు పెట్టి కనుక్కున్నారు. మనకి మన బైబిల్ ఆ విషయాన్ని చదువుట వలన మనకి తెలిసిపోయింది. అంటే ఎంత శాస్త్రీయ జ్ఞానము బైబిల్లో ఉంది, ఎంత ఆత్మీయ జ్ఞానము బైబిల్లో ఉంది, ఎంత సోషల్ జ్ఞానము బైబిల్లో ఉంది. సమస్త విధములైన జ్ఞానములు యేసునందు గుప్తములై ఉన్నవి అని బైబిల్ చెబుతుంది అని అంటే, ఆ బైబిలే యేసు ప్రభు అని మనం నమ్ముతున్నాం కదా, వాక్యమే యేసు అని మనం నమ్ముతున్నాం కదా. ఆ వాక్యములో కూడా సమస్త విధములైన జ్ఞానము మనకి దొరుకుతుంది. కనుక భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని బైబిల్ చెబుతున్న మాటలో మనం నేర్చుకోవలసిన ఒక ఆత్మీయ పాఠము మీకు నేను తెలియజేస్తాను. ఒక ఆత్మీయ పాఠం ఏమిటి అనంటే, దేవుడు చెప్పినట్లుగా అది తిరగటం ప్రారంభమైంది. నేటికిని అలాగే తిరుగుతుంది. ఈ భూమి ఇంకా ఎండింగ్ అయిపోయేంత వరకు కూడా అది అలాగే తిరుగుతూ ఉంటది. అంటే దేవుడు చెప్పినట్లుగా భూమి నడుచుకుంటున్నట్లుగా మనము కూడా ఈ లోకమందు దేవుడు చెప్పినట్లుగానే మనం నడుచుకోవాలి. స్వార్థ విషయంలో దేవుడు చెప్పినట్లు ప్రకటించాలి, బోధ విషయంలో దేవుడు చెప్పినట్లు బోధించాలి,
దేవుడు చెప్పినట్లుగానే సంఘమును నడిపించాలి. అడ్డగోలుగా మా మినిస్ట్రీ పద్ధతులు ఇవి, మా పద్ధతులు ఇవి అని చెప్పి నడిపించుకోవడం కాదు. దేవుడు ఏ విధంగా సంఘమును నడిపించమన్నాడో, ఏ విధముగా సంఘమును కాపరి ఉండాలో, ఏ విధంగా సంఘములో పెద్దలు ఉండాలో, ఏ విధంగా సంఘములోని ప్రజలు ఉండాలో దేవుడు నిర్ణయించాడు. తిమోతి పత్రికలో ఉంటుంది కదా, దేవుని ప్రజలు ఇష్టానుసారంగా తొలగిపోకుండా తన ప్రకారంగా నడుచుకొనటానికి దేవుడు ఏర్పాటు చేశాడన్న మాటను మేము ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. సంఘములో ప్రతి వ్యక్తి, పాస్టర్ గాని, సంఘ పెద్దలు గాని, బిషప్పులు గాని, అపోస్తులు అనబడిన వారు గాని, ప్రవక్తలు అనబడిన వారు గాని, విశ్వాసులు గాని, సంఘంలో ఆ పని ఈ పని చేస్తున్న వారందరూ కూడా దేవుడు చెప్పినట్లు చేయటమే అది భూమి మనకి నేర్పిస్తుంది. భూమికి దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగమని, అలాగే జరుగుతుంది నేటి వరకు. భూమి తన చుట్టూ తాను తిరిగేసరికి ఒక దినము, సూర్యుని చుట్టూ తిరిగేసరికి సంవత్సరం అవుతుందని మనకి బైబిల్ చెప్తుంది. అదే మనకి ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో కాలములను దిన సంవత్సరములను అన్నాడు. దినము అంటే తన చుట్టూ తాను తిరిగినప్పుడు జరుగుతుంది. సంవత్సరం అంటే సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు జరుగుతుంది. కాలములు అంటే సూర్యుని చుట్టూ తిరుగుతున్న క్రమములో సూర్యకాంతి ఎక్కువ అవటం వలన వేడి ఎక్కువ అవుతుంది ఎండాకాలం అని, తక్కువ అవటం వలన చలి వస్తుంది. ఇలాగ కాలాలు కూడా ఏర్పాటు అవటానికి దేవుడు భూమి ఎలా తిరగాలో నిర్ణయించాడో అలాగే నేటి వరకు తిరుగుతుంది. కనుక దేవుడు చెప్పినట్లుగానే మన సంచారములు ఉండాలి. దేవుడు చెప్పినట్లుగానే మన క్రమం ఉండాలి. దేవుడు చెప్పినట్లుగానే మన పరిస్థితులన్నీ కూడా ఉండాలి అనే ఒక పాఠము మనం నేర్చుకోవాలి. ప్రభు బల్ల ఇచ్చే సమయంలో ఒక క్రమమును దేవుడు ఏర్పాటు చేసినట్లుగా 1 కొరింథీ పత్రిక 11:31లో మనకి కనబడుతుంది. అలాగే ప్రార్థనకు ఒక క్రమము ఉన్నది. వాక్యము ధ్యానించటము, బోధించే విషయంలో క్రమ పద్ధతులు ఉన్నాయి. అన్ని కూడా దేవుడు చెప్పుతున్న క్రమ పద్ధతుల్లోనే మనము నడుచుకోవాలి. ఒక మాట అంటాడు యేసు ప్రభు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. అంటే క్రమము లేనిది దేవుడికి ఇష్టము లేదు. ఒక క్రమం ఉండాలి. డిసైపుల్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్రమముగా ఉండేవారని. శిష్యులు అంటే అర్థం ఏంటంటే ఒక క్రమముగా దేవుని కొరకు జీవించేవారని అర్థం. కనుక మొదట భూమి మనకి ఏం నేర్పిస్తుందంటే క్రమము తప్పకుండా అది తిరుగుతున్నది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఒకవేళ భూమి క్రమము తప్పకుండా ఒక రోజు 24 గంటలు, ఒక రోజు 36 గంటలు, ఒక రోజు 54 గంటలు తిరిగింది అనుకోండి, వాచ్ కనుగొనగలడా మనిషి? కాలములను ఏంటో చెప్పగలడా మనిషి? చెప్పలేరు. ఈరోజు ఈ కాలములు, ఈ దినములు, ఈ సంవత్సరములను బట్టే జ్యోతిష్యులు కూడా జాతకాలు చెప్పగలుగుతున్నారు. ఈ కాలములు, ఈ సంవత్సరములు, దినములను బట్టే సమస్తము ప్రపంచము ఒక పద్ధతిగా నడిపించటం అనేది మనుషులకు సాధ్యమైంది. అంటే భూమి మనకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు క్రమముగా నడుచుకునుట క్రమముగా బ్రతుకుట నేర్చుకోవాలి. పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలి. పద్ధతిగా బోధించటం నేర్చుకోవాలి. నా లైఫ్లో నేను బోధ విషయంలో నేర్చుకున్నది ఏంటంటే, ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ ఎలా ఉండాలి అని అంటే బిగినింగ్ టు ఎండింగ్ ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. యేసు ప్రభు ఉపమానాల గురించి చెప్పినప్పుడు కానీ, పరమగీతమును గురించి ధ్యానించినప్పుడు కానీ ప్రతిదీ కూడా పార్ట్గా ఎందుకు చెబుతాను అని అంటే, దేవుడు క్రమమును ఇష్టపడతాడు. దేవుడు నోవాహును ఓడ చేయమన్నప్పుడు అరలుగా ఎందుకు చేయమన్నాడంటే క్రమము. ఎక్కడ డోర్ పెట్టాలి ఎందుకు చెప్పాడంటే క్రమము. ప్రత్యక్షపు గుడారము నిర్మించమన్నప్పుడు మోషేతో బలిపీఠం ఎంత సైజు ఉండాలి అన్ని ఎందుకు చెప్పాడంటే దేవుడు చెప్పినట్లుగా చేయటానికి. కనుక మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన పాఠం ఏమిటంటే భూమి ద్వారా భూమి దేవుడు చెప్పినట్లుగానే తిరుగుతున్నది.
కొంతమంది శాస్త్రజ్ఞులు అప్పుడప్పుడు టీవీలో న్యూస్లు మనకు చెప్తుంటుంటారు, అంతరిక్ష వార్తలు అంటారు. అంతర్జాతీయ వార్తల్లాగా అంతరిక్ష వార్తలు కూడా పేపర్లో ఒక కార్నర్లో వేస్తుంటారు. కొన్ని నక్షత్రాలంట కక్షలు తప్పి భూమికి దగ్గరగా వెళ్ళే ప్రమాదం ఉంది. అది భూమికి తగులుకుంటదేమో, భూమికి ఢీ కొట్టుకుంటదేమో, అలా కొట్టుకుంటే భూమి నశించిపోవచ్చేమో అని వాళ్ళ అంచనాల ప్రకారంగా వాళ్ళు చెబుతూ ఉంటుంటారు. కానీ దేవుడు ఏం చెప్తాడో తెలుసా? ఒక క్రమము భూమికి పెడితే ఆ భూమి ఈ రోజు వరకు అదే క్రమం మీద తిరుగుతుంది. దేవుడు ఎన్నో నక్షత్రాలను సృష్టించాడు, కానీ అన్ని నక్షత్రాలు దేవుడు చెప్పినట్లు నడుచుకోవట్లేదు. కొన్ని త్రోవ తప్పి తిరిగిన నక్షత్రాలు కూడా ఉన్నాయని మనకి బైబిల్ చెప్పకనే చెబుతుంది కదా. యోధా పత్రిక 12వ వచనంలో చూడండి. యోధా పత్రిక 12వ వచనములో ఒక మాట మనకు స్పెసిఫిక్ గా కనబడుతుంది. 12 కాదు, 13వ వచనములో మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు అన్నాడు. అంటే కొంతమంది బోధకులు మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు అని అంటే, చుక్కలు కూడా మార్గము తప్పి తిరుగుతున్నాయి, కానీ భూమి మార్గము తప్పి తిరిగినట్లుగా ఈ రోజు వరకు చరిత్రలో లేదు. కనుక దేవుడు చెప్పినట్లుగా నడుచుకొనుట అనే ఒక ప్రాముఖ్యమైన పాఠము మొదటగా భూమి దగ్గర నుంచి మనము నేర్చుకుంటున్నాం. ఇది మొట్టమొదటి పాయింట్. రెండవది, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును అన్నాడు కదా. భూమి మనకు బైబిల్ చెబుతున్నది ఏంటంటో తెలుసా? భూమి మనకు తల్లి అని కూడా చెబుతుంది. ఈ ప్రపంచంలో హోలీ ల్యాండ్ అని వారు దేశాన్ని పిలుచుకునే దేశం ఏదైనా ఉందంటే అది ఇస్రాయేల్. మదర్ ల్యాండ్ అని పిలుచుకునే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. భారతదేశం భూమిని ఏమని పిలుస్తారు తెలుసా? భూమాత అని పిలుస్తారు, తల్లి అని పిలుస్తారు. అందుకే చాలా మంది కవులు సినిమాల్లో వాళ్ళు పాటలు రాసిన భూమిని తల్లితోనే పోల్చి పాటలు రాశారు. అంటే ఈ భారతదేశ ప్రజలు చెప్పుకుంటున్నారని కాదు, బైబిల్ కూడా అదే చెబుతుంది. భూమి మనకు తల్లి అని బైబిల్ మనకు చెబుతుంది. ఆ మాట మనం ఒక్కసారి బైబిల్లో నుంచి చూద్దాము. దయచేసి చూడండి. భూమికి ఉన్న ఒక లక్షణం ఏమిటి అంటే, స్త్రీకి ఏ లక్షణం అయితే ఉందో కనే శక్తి, భూమికి కూడా కనే శక్తి ఉంది. అది మొదటగా చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయము 24వ వచనం చూడండి. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమిని పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారమాయెను. భూమి పుట్టించునుగాక అన్నాడు. ఆవులు ఎలా పుట్టాయంటే భూమిలో నుంచి పుట్టుకొచ్చాయి. మొట్టమొదటిగా ఆవులు, కొన్ని వేల ఆవులు భూమిలోంచి పుట్టుకొచ్చాయి. భూమిలోంచి పురుగులు పుట్టుకొచ్చినట్లుగానే ఆవులు పుట్టుకొచ్చాయి, పులులు పుట్టుకొచ్చాయి, ఏనుగులు పుట్టుకొచ్చాయి. సమస్త జంతువులు, పురుగులు, పశువులు భూమిలో నుంచి పుట్టుకొచ్చాయి. భూమి వాటిని కన్నది. అందుకే భూమిని తల్లి అని అనటానికి ఒక ఆధారం చెప్పారు. రెండవ ఆధారము యోబు గ్రంథము మొదటి అధ్యాయము 21వ వచనము మనం చూస్తే, యోబు భక్తుడు ఒక మాట చెబుతున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను అన్నాడు. నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిగా వచ్చాను అని అంటే, యోబు వాళ్ళ అమ్మ కడుపులో నుండి పుట్టుకొచ్చిన దాని గురించి మాట్లాడట్లే. ఒకవేళ యోబు తన తల్లి అయిన స్త్రీని గురించి మాట్లాడితే, మరలా నేను తిరిగి అక్కడికి వెళ్ళేదను అంటే అది పాసిబుల్ అవుతుందా? పాసిబిలిటీ ఉందా? చాలా మందికి ముందు తల్లే చనిపోతుంది, తర్వాత కొడుకు చనిపోతాడు. ఎక్కువ శాతం అదే కదా జరుగుతుంది. మరి తల్లి ముందే చనిపోతే మరలా తిరిగి తల్లి గర్భంలోనికి వీడు ఎలా వెళ్ళగలడు? పాసిబిలిటీ ఉండదు. రెండవ పాసిబిలిటీ ఏంటంటే, ఉండకపోవడానికి, తల్లి వీడిని కనేటప్పుడు ఒక అడుగు పొడుగుంటాడేమో అంతే, లేదా ఒక 300 mm పొడుగుంటాడేమో, కాబట్టి కనగలడానికి అవకాశం ఉంటుంది. వీడు పెరిగి పెద్దవాడే 21 సంవత్సరాలు వచ్చేసరికి 6 అడుగులు ఎత్తై
వీడు చనిపోయిన తర్వాత మరలా తల్లి గర్భంలోనికి ఎలా వెళ్ళగలడు? కామన్ సెన్స్ కూడా ఒప్పుకోదు. మరి అలాంటప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న తల్లి ఏమిటి? ఎవరు? తల్లి గర్భము నుండి నేను దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను అంటున్నాడంటే ఎక్కడి గురించి మాట్లాడుతారంటే భూమిలో నుంచే నా శరీర నిర్మాణము జరిగింది, నా ఆత్మ నిర్మాణము జరిగింది, మరలా నేను తిరిగి అక్కడికే వెళ్తాను అని యోబు చెబుతున్నాడు. ఇది బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్. కనుక రెండవది మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా? భూమికి కనే శక్తి ఉన్నది అనేది నేర్చుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందంటే ఒక ఆత్మీయ పాఠము మనము క్రమముగా నడుచుకోవాలి. రెండవది కనే శక్తి ఉన్నది అంటే మనం నేర్చుకోవలసిన రెండవ ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? మనము ఆత్మలను కనే శక్తి మనం కలిగి ఉండాలి. తిమోతికి పౌలు అంటాడు, నా నిజ కుమారుడైన తిమోతి అని అన్నాడు. అనటమే నిజ కుమారుడంట. నిజంగా పౌలుకి పెళ్ళయి తన భార్య ద్వారా కుమారుడిని పుడితే అతన్ని కూడా నా కుమారుడు అంటాడేమో గాని నిజ కుమారుడు అని అనడు. కానీ స్వార్థ ప్రకారంగా కనిన వారిని నేను నా స్వార్థ వలన నేను మిమ్ములను కంటిని అని అన్నాడు పౌలు. అలాగే తిమోతిని నా నిజ కుమారుడా అని అంటున్నాడు. అంటే మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏంటో తెలుసా? ఆత్మలను సంపాదించటం నేర్చుకోవాలి, ఆత్మలను కనటం నేర్చుకోవాలి. శారా గొడ్రాలుగా చాలా కాలం ఉండి ఇస్సాకును ఎప్పుడుకో కన్నది, కనీసం కన్నది, కొంతమంది అది కూడా కనరు. రెబ్కా చాలా కాలం గొడ్రాలుగా ఉంది, తర్వాత పిల్లల్ని కన్నది. అన్న చాలా కాలం గొడ్రాలుగా ఉండి తర్వాత పిల్లల్ని కన్నది. వాళ్ళు కనటానికి ముందు ప్రార్థన ఉన్నది, వాగ్దాన నెరవేర్పులు ఉన్నాయి, భక్తి జీవితం ఉన్నది, తర్వాత పిల్లల్ని కన్నా. మనం ఈనాడు ఆత్మలను ఎందుకు కనలేకపోతున్నాం అంటే ఆత్మల సంపాదన కొరకు ప్రార్థన లేదు. ఆత్మల సంపాదన కొరకు ప్రార్థన లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మందిరం నింపుకోవటానికి సేవకుడు ప్రయత్నం చేసి బ్యాక్గ్రౌండ్లు బాగా పెట్టుకోవటం మొదలు పెట్టాడు, పబ్లిసిటీ చేయటం మొదలు పెట్టాడు, ఎలాగోలాగా ఆత్మలను మన సన్నిధికి తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. కానీ సువార్త కారణంగా సువార్త ప్రకటిస్తూ ఆత్మలను కనాలనే భారము ఈనాడు క్రైస్తవులో లేదు. రియలీ వేరే దేశానికి వేరే రాష్ట్రాలకు వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చిన మన జూమ్లో ఉన్న ధర్మ గారిని బట్టి నేను చాలా హర్షిస్తున్నాను, దేవునికి స్తోత్రం చెప్తున్నాను వాళ్ళ టీంకి. ఇలాగున మన సువార్త చెప్పటానికి ఒక అడుగు ముందుకయ్యారు. వాళ్ళు ప్రయాసపడినప్పుడు వాళ్ళ మనసు కనిపించవచ్చు, ఒక్కడు కూడా బాప్తిస్మం పొందలేదు, ఒక్కడు కూడా ప్రభుని అంగీకరిస్తానని అనలేదని. ప్రకటించే వరకే మన బాధ్యత, రక్షణలోనికి నడిపించుకునే బాధ్యత దేవునిది. నువ్వు ఎన్ని ఆత్మలకు సువార్త చెప్పావో అన్ని ఆత్మలను నువ్వు కన్నట్లుగానే దేవుడు నీకు పేమెంట్ చేస్తాడు. కానీ రక్షణ పొందాలి అనేది దేవుడు నిర్ణయించేశాడు. వాళ్ళు అవకాశం ఉంటే దాని గురించి కూడా మనం రానున్న దినాల్లో ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ ఉంది, దాని మీద మనం ధ్యానం చేద్దాం. మనం రెండవదిగా భూమి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? కనగలిగిన అనుభవం నాకు ఇవ్వు ప్రభువా, ఆత్మలను కనగలిగిన అనుభవం నాకు ఇవ్వు నాయనా అని ప్రార్థించి ఆత్మలను సంపాదించాలి అనేది రెండవదిగా దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. నేను చాలా త్వరగా క్లుప్తంగా చెప్తున్నాను, ఎక్కువగా ఆ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఒక్కొక్క పాయింట్ మీద మనం పబ్లిక్ గా కూర్చొని మాట్లాడితే ఇదే మెసేజ్ గంట 2 గంటలు చెప్పుకోవచ్చు. కానీ పాయింట్ బై పాయింట్ మీకు ఒక బైబిల్ స్టడీ లాగా ఉండాలని ఈ పాయింట్లు చెప్తున్నాను. మూడో పాయింట్కి వెళ్దాం మనం. మూడో పాయింట్, భూమికి ఆత్మ ఉన్నది. భూమికి ఏమున్నదంటే ఆత్మ ఉన్నది. ఒక మాట యెషయా గ్రంథము నుంచి ఒక మాట మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము అన్నాడు. అంటే భూమికి ఏమున్నది? చెవియొగ్గుము అన్నాడు. తర్వాత రోమాపత్రికలో సృష్టి మూలుగుచున్నది అని మనకొక మాట కనబడుతుంది. 8వ అధ్యాయము రోమాపత్రిక 22. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవ్యముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అన్నాడు.
అలాగే 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచున్నది అన్న. భూమి చూస్తుంది, మాట్లాడుతుంది, వింటుంది, భూమి కంటుంది. అంటే భూమికి ఆత్మ ఉన్నది. మనకు ఆత్మ ఎలాగున్నదో భూమికి ఒక ఆత్మ ఉన్నది. దేవుడు కొన్ని వస్తువులకు ఆత్మలను ఇచ్చాడు. భూమి మీద జంతువులకు ఆత్మలు లేవు, కానీ కొన్ని వస్తువులకు దేవుడు ఆత్మనిచ్చాడు. కొన్ని వాటికి దేవుడు ఆత్మనిచ్చాడని బైబిల్ మనకి చెబుతుంది. అంటే ఇప్పుడు మన ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే, భూమికి ఆత్మ ఉన్నట్లుగానే ప్రతి క్రైస్తవుడికి కూడా రక్షణ పొందిన దినమందే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం మనం చూస్తే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అన్న. అంటే రక్షణ పొందిన నాడే దేవుడు మనకి పరిశుద్ధాత్మను ఇచ్చేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనములో కూడా 3వ అధ్యాయం 5వ వచనములో కూడా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపడన్న. నీటి మూలముగా పాస్టర్ గారు బాప్తిసం ఇస్తారు, ఆత్మ మూలముగా పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేది యేసయ్య. కాబట్టి మనం రక్షణ పొందినప్పుడే దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, దైవాత్మ లేకుండా మన బ్రతుకు ఆధ్యాత్మిక జీవితము లేనే లేదు. అందుకే కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించేవాడు ఇంకెంత కఠినమైన శిక్షకు పాత్రుడు ఆలోచించుకోమని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనకు చెబుతుంది. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అంతే, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడుతూనే ఉండాలి. ఎప్పుడు ఆత్మకు వేరుగా ఉండకూడదు, ఎప్పుడు ఆత్మను తిరస్కరించేవారుగా ఉండకూడదు, ఆత్మకు విరోధముగా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడే వారికి వెటకారంగా మనం మాట్లాడదు. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి అనేది 3వ పాఠము భూమి నుండే మనకి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. బాగా ఆలోచన చేయండి. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదట, భూమి క్రమము తప్పకుండా తిరుగుతుంది, మనము దేవుని క్రమంలో నడుచుకోవాలి. రెండవది, భూమి తల్లితో పోల్చబడింది, ఆత్మలను కనగలిగిన శక్తి మనం కలిగి ఉండాలని. మూడవది, భూమి దైవాత్మ ఆత్మ కలిగి ఉన్నట్లుగానే మనము దేవుని ఆత్మ కలిగి మనము జీవించాలి అనేది 3వ పాఠముగా మనకు కనబడుతుంది. 4వ విషయానికి మనం వెళ్దాము. భూమి లోపడే మన ఆత్మల నిర్మాణము జరుగుతున్నదని బైబిల్ మనకు చెబుతుంది. 139వ కీర్తన 139వ కీర్తన 13వ వచనము తర్వాత 15వ వచనము. 13వ వచనం చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 15వ వచనము, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అన్నాడు. యోబు గాని, దావీదు గాని, మీరు గాని, నేను గాని ఎలా నిర్మింపబడ్డాము అంటే, ఆదాము అవ్వలు ఇద్దరు తప్ప మన నిర్మాణం ఎలా జరిగిందో తెలుసా? మన శరీరములోని ప్రతి అవయవము, కన్ను, ముక్కు, చెవి, లోపడున్న గుండెకాయ అన్ని తల్లి గర్భములో అంటే స్త్రీ యొక్క గర్భములో నిర్మాణమయ్యాయి. మనలోని ఆత్మ ఉన్నది చూసావు, అది అగాధమందు విచిత్రముగా నిర్మింపబడినప్పుడు అని దావీదు ఇక్కడ చెబుతున్నాడు. తల్లి గర్భములోనేమో బాడీ ప్రిపేర్ అయ్యింది, భూగర్భములో ఏమో ఆత్మ ప్రిపేర్ అయ్యింది. అందుకే భూమికి ఆత్మ ఉన్నదని ముందుగా నేను చెప్పాను. 3వ పాయింట్, ఆత్మ నిర్మాణం అక్కడ, శరీర నిర్మాణం ఏమో తల్లి గర్భములో. ఈ రెండు మళ్ళా ఎప్పుడు కలిశాడంటే అది దేవుడే చేసిన కారు. ఒక కారు ఉందనుకోండి, కారు పై పార్ట్స్ అంటే పైకి కనిపించే ఆ భాగమంతా ఒక డిపార్ట్మెంట్ లో తయారవుతుంది.
దాని లోపల ఇంజిన్ పెట్టేది మరొక ఒక డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. హల్ డిపార్ట్మెంట్ అంటే ఎక్స్టర్నల్ అంతా తయారు చేస్తారు, ఇంటర్నల్ తయారు చేసేదంతా మెకానిజం అంతా ఒకటి, అలాగే ఎలక్ట్రికల్ చేసేదంతా ఒకటి, అలాగే వేరు వేరు పార్ట్లు వేరు వేరుగా చేసి అంతా ఒక చోట అసెంబ్లీ చేసినట్లుగా ఆత్మ నిర్మాణం ఏమో భూగర్భములో, శరీర నిర్మాణం ఏమో తల్లి గర్భములో చేసి ఫైనల్ గా దాన్ని అసెంబ్లీ చేసిన తర్వాత 9 నెలల తర్వాతనే మనము పుట్టాము. అంటే ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి? ఏం పాఠం నేర్చుకోవటానికి దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు అనంటే, భూగర్భములో నుండే మన ఆత్మ నిర్మాణమైనట్లుగా మనము కూడా మనలో ఉన్న అభిషేకము ద్వారానే అనేక ఆత్మలను బలపరచగలగాలి, అనేక ఆత్మలను తయారు చేయగలగాలి. భూమి ఎన్ని ఆత్మలను ప్రొడ్యూస్ చేస్తుందో చూడండి, భూమి లోపల ఉన్న ఆత్మను బట్టి. భూ గర్భంలో నుంచి ఎన్ని వేల మంది పుట్టుకొచ్చారో చూడండి. మనము కూడా అనేకులను క్రీస్తు కొరకు తయారు చేయగలిగినటువంటి వారుగా మనము ఉండాలి. అంటే యేసు ప్రభు ఒక మాట చెప్పారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మీరు వెళ్ళి అనేకులను శిష్యులనుగా చేయుడి అన్నాడు. అనేకులను శిష్యులుగా చేయమంటే ఈనాడు వారికి శిష్యులను చేసుకుంటున్నారు కొంతమంది. నా శిష్యులు అంటారు. అసలు ఏంటో ఫ్రమ్ ద బిగినింగ్ ఇన్ ద క్రిస్టియానిటీలో ఎవరైనా ఈడు నా శిష్యుడని నాకన్నా, మా శిష్యులని ఎవరికైనా చెప్పినా ఒళ్ళు మండిపోద్ది నాకు. మనమందరము యేసయ్యకు శిష్యులము, మనము యేసయ్యకు శిష్యులను తయారు చేయాలి. మన దగ్గర ఉంటే ఉండొచ్చు, భూమి మీద ఒక గురువుగా ఒక మంచి విషయం నేర్పించవచ్చు, కానీ నీ అంతట నువ్వు ఒక గురువు అయిపోయి నీకు శిష్యులు చేసుకుని ఆఖరికి యేసయ్య కంటే నువ్వే ఎక్కువగా చేసుకోవటం అనేది ఘోరాతి ఘోరమైన పాపం వంటిది. అది మనము క్రీస్తుకు అనేకులను శిష్యులుగా తయారు చేయగలగాలనంటే నిజమైన ఆత్మాభిషేకము మనలో ఉండాలి. ఆత్మలను సంపాదించగలిగిన ఆత్మాభిషేకము మనము కలిగి ఉండాలి. ఇది 4వదిగా మనం నేర్చుకోవచ్చు. 5వ విషయం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే భూమిని గురించి చాలా పాఠాలు ఉన్నాయి. దాన్ని పార్ట్ బై పార్ట్ చెప్పాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడు. 5వ పాఠం ఏమిటంటే, భూమి లోపల పాతాళం ఉన్నది. భూమి లోపల పాతాళము ఉన్నది. ఒక పాయింట్ మీరు వినండి. భూమి లోపల పాతాళం ఉన్నదని బైబిల్లో మనకి దొరికే రిఫరెన్స్ సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనం. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపత్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. అంటే భూమి నోరు తెరిస్తే వీళ్ళు సజీవులుగా ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళములోనికి వెళ్ళిపోయారు. అంటే భూమి క్రింద ఏమున్నది? పాతాళం ఉన్నది. ఒకవేళ మనం దీన్ని ఒకసారి ఒక విధంగా ఆలోచిద్దాం. భూమి గుండ్రంగా ఉంది కదా, భూమి కింద ఉన్నదా పాతాళం, లేకపోతే భూమికి మధ్యలో ఉన్నదా? బంతి చూడండి, బంతి కింద మీరు పేపర్ పెట్టాలంటే ఎలా పెడతారు? బంతి కిందే పెట్టాలి, బంతి లోపల ఉండదుగా. మరి భూమి నోరు తిరగటం ఏంటి, వీళ్ళు మింగటం ఏంటి? భూమి లోపల పాతాళం ఎలాగున్నది? ఒక విషయం చెప్తాను. చాలా కాలం కిందట రష్యన్లు భూమికి లాంగ్ హోల్ పెట్టడానికి ట్రై చేశారట. అది ఇంటర్నెట్ లో, యూట్యూబ్ లో కూడా దొరుకుతుంది. హెల్ ఇన్ ద ఎర్త్ అని కొట్టండి, మీరు వచ్చేస్తారు. వాళ్ళు తవ్వుకుంటూ కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అరుపులు కేకలు వినబడుతున్నాయి. చాలా మంది నరకంలో కాలుతున్నారు. నరకం భూమి కిందే ఉన్నది, పాతాళం భూమి కింద ఉన్నదని ఆ వీడియోలు చెప్పుకొని మనోళ్ళు చాలా మంది ప్రసంగాలు చేశారు. నేనంటాను, భూమి క్రింద పాతాళం ఉన్నదని బైబిల్ చెప్పుతున్నది, కానీ ఎగ్జాక్ట్ గా భూమికి మధ్యలో కానీ భూమికి కింద ఉన్నదని కాదు అర్థం. అసలు పాతాళం అనేది భూమికి కింద ఉంటే ఇప్పటికే కొన్ని వేల కోట్ల మంది వెళ్ళిపోయారు. మరి నిండిపోవాలిగా, భూమి మీద ప్లేస్ లేకుండా భూమి కూడా పగిలిపోవాలిగా. ఎందుకు వెళ్ళలేదు? అసలు పాతాళం గురించి సామెతల గ్రంథం ఏం చెప్తుంది అనంటే,
తృప్తి చెందదంట. అది ఎన్ని వేల మంది కోట్ల ఆత్మలను మింగిన దానికి కడుపు నిండదు, ఇంకా నిండుతూనే ఉంటది. అలాగా గ్యాప్ ఉండదు. బాటమ్ లెస్ పిట్ అని అన్నారు ఇంగ్లీష్లో. దానికి ఎండ కూడా ఉండదు. మరి భూమికి చుట్టూ కొలిస్తే 44,000 కిలోమీటర్ల దూరం అని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. మరి అంత విశాలమైన పాతాళం భూమికి మధ్యలో ఎలాగుంది, లేదు భూమి క్రింద ఎలాగున్నది, ఎప్పుడైనా మనం ఆలోచించామా అని అంటే, దాని గురించి ఒక సింపుల్ లాజికల్ గా బైబిల్లో ఒక ఆన్సర్ ఉంది. అది చెప్పుకొని మనం ముగించుకుందాము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. ఈ ప్రసంగం గ్రంథం గురించి ఒక్క ముక్కలో మీకు చెప్తాను. గ్రంథమును గూర్చే ప్రారంభ అధ్యాయంలోనేమో సూర్యుని క్రింద అంతా వ్యర్థం 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 అని మాట్లాడుకుంటూ వచ్చాడు. అంటే మనిషి అన్నోడు భూమి కింద ఉండి మొత్తం వ్యర్థమే. ఎన్ని సాధించిన, ఎన్ని ఘనకార్యాలు, ఎన్ని సత్కార్యాలు, స్పేస్ లోకి వెళ్ళి చంద్రమండలంలో అడుగుపెట్టి వచ్చిన, ఎన్ని కార్యాలు చేసిన, మనిషి అన్నోడు వ్యర్థం అంతే భూమి కింద అని స్టేట్మెంట్ ఇచ్చి, మనిషి యొక్క బ్రతుకు ఎలాగుంటుంది, ఆఖరికి చచ్చిపోయేటప్పుడు వాడి స్థితి ఎలాగుంటుందో 12 అధ్యాయంలో చెప్పాడు. 12 అధ్యాయం మీరు ప్రారంభం చూడండి. దుర్దినములు రాక మునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకముందే అన్నాడు. అంటే దుర్దినములు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు, సంవత్సరములు అంటే ఎప్పుడంటే ముసలితనము అని. మనిషికి ముసలితనం వచ్చిన తర్వాత అతడు ఎలాగూ చనిపోతాడో రాయబడి ఉంది. బాల్య దినములు ఎందే యేసు ప్రభుని నమ్ముకోమని 2వ వచనంలో చెప్పాడు. నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరించుమన్నాడు. ఇంకా తర్వాత మీరు చూడండి, కిటికీలను గురించి, తెరగటి రాళ్ళను గురించి, పళ్ళు ఊడిపోవటం గురించి అంతా ఉపమానంగా చెప్పుకుంటూ ఈ 12వ అధ్యాయము మనకు చెబుతున్నాడు. అంటే అందుకనే నేను ప్రసంగి గ్రంథమును గురించి క్లుప్త వివరణ చెప్తాను. ఈ అధ్యాయంలో 7వ వచనం చూడండి. 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మదాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే మన శరీరం మరలా మట్టిలో కలిసిపోతుంది అన్నాడు. అంటే మనిషి యొక్క మరణమును గూర్చి మాట్లాడుతాడు. మనిషి పుట్టుక నుంచి మనిషి మరణమును గూర్చి మాట్లాడిన గ్రంథము ప్రసంగి గ్రంథము. భూమి కింద, సూర్యుని కింద మనిషి యొక్క జీవితము వ్యర్థము అని మాట్లాడిన గ్రంథము బైబిల్ గ్రంథం. అయితే మనిషి చచ్చిపోయే సమయానికి, అంటే మన శరీరం మట్టిలో కలిసిపోవటానికి మునుపు మన మరణం ఎలాగుంటుందో దానికి ముందు వచనం, అనగా 7వ వచనానికి ముందు వచనం 6వ వచనం చూడండి. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును అని అన్నాడు. వెండి త్రాడు విడిపోవును. ఈ మాట కొంచెం మనం ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాము. ఒక మనిషి చనిపోవటము అనంటే మనిషిలోని ఆత్మ బయటికి వెళ్ళిపోవటం. అలాగ మనిషిలోని ఆత్మ బయటికి వెళ్ళకుండగా మనిషి ఆత్మకు, ఈ శరీరానికి పెనవేసుకోవటానికి దేవుడు ఒక త్రాడుని పెట్టాడంట. దానిని ఇక్కడ వెండి తాడు అని ఉపమానంగా చెప్పాడు. అంటే నిజంగా వెండిని కాదు అర్థం, తాడు అంటారు దాన్ని. ఇప్పుడు పెద్దలు కొన్ని తిట్లు తిట్టేటప్పుడు నీ తాడు దెగ అని తిడతారు. ఈ తాడు దెగ అని ఆడవాళ్ళు తిడితే పోన్లే మెడలో మంగళసూత్రం తెగటం అని అన్నాడు అంటే వాళ్ళ భర్త చనిపోమని ఇండైరెక్ట్ గా చెప్పాడు, వాడి శాపం అదే అని అనుకోవచ్చు. మగవాళ్ళకు కూడా అదే మాట అంటారు, నీ తాడు దెగ అని. తాడు దెగ అంటే మొలతాడు తెగడం కూడా. తాడు దెగ అంటే చచ్చిపోమని, చావాలని చెప్పటం. మన ఆత్మ శరీరమును పెనవేసుకునే ఒక తాడు ఉంటుందంట. ఆ తాడు దేవుడు ఎప్పుడు తెంచుతాడంటే అది తెంచిన తర్వాతే ఆత్మ శరీరమునకు వేరైపోతుంది. అది తెగక మునుపు ఆ తాడు ఎలాంటిదో తెలుసండి. మన ఆత్మ మనం ఉంటుండగానే మన ఆత్మ మనలో నుంచి అమెరికా గాని పరలోక గాని వెళ్ళి మరలా తిరిగి మన బాడీలోనికి రాగలదు, అది తెగనంత వరకు. లిసన్ కేర్ఫుల్లీ, నేను బైబిల్ని ఆధారం చేసుకునే చెబుతున్నా. ఏలీషా నీవు వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, నా ఆత్మ నీతో కూడా రాలేదా అనే మాట అంటాడు. ఏలియాలో ఉన్న ఆత్మ బయటకు వచ్చి గెహజీ వెనక ఎలా వెళ్ళింది? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనిస్తే
పద్మాసు దీపంలో ఉన్న యోహాను ఒక్కసారిగా పరలోకానికి ఎలా వెళ్ళాడు? ఆత్మ ఎలాగూ సంచారం చేసింది అనంటే, శరీరం శరీరంగానే ఉంటది. మన ఆత్మ ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైనా వెళ్ళొచ్చు. అది ఆ ఆ తాడు అనేది సాగుతుంది కానీ తప్ప తెగదు. దాన్ని తెంచగలిగిన శక్తి దేవుడికి ఒక్కడికే ఉంది. అది తెంచిన తర్వాత ఆ ఆత్మ మరలా అదే శరీరంలోనికి మరలా తిరిగి రాలేదు, విడిపోతుంది. గాలిపటం తాడు తెగితే ఎలాగైతే ఎగిరిపోయి వెళ్ళిపోతుందో అలాగూ తెగిపోతుంది. ఇప్పుడు పాతాళాన్ని గురించి చెప్పకుండా మనిషి యొక్క ఆత్మ శరీరమును గురించి ఎలా చెబుతున్నావు అని అంటే, ఈ మనిషి యొక్క ఆత్మకు శరీరమునకు ఎలాగైతే ఒక తాడు ఉన్నదో, పాతాళమునకు భూమికి కూడా దేవుడు ఒక తాడును పెట్టాడు. ఆ తాడు ఒక రోజు తెంచుతాడు. ఈ పాతాళమును తీసుకెళ్లి నరకములో పడేస్తాడు. అప్పుడు వరకు నరక పాత్రులైన వారందరినీ ఈ పాతాళములో స్టోరేజ్ చేస్తాడు దేవుడు. అంటే భూమి క్రింద ఏమున్నది? పాతాళం ఉన్నది. అదే భూమి లోపల కొద్ది కాలము పరదేశు కూడా ఉన్నది. అదే భూమిలో కొద్ది కాలం పరదేశు కూడా ఉన్నది. అంటే భూమి లోపడే ఆనందం ఉన్నది, భూమి లోపడే బాధ ఉన్నది, భూమి లోపడే సంతోషం ఉన్నది, భూమి లోపడే వేదన ఉన్నది. అలాగే మనిషి కూడా సుఖ దుఃఖములను కలిసే ఉంచానని ప్రసంగి గ్రంథంలో చెప్పాడు. ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకోవలసింది ఏంటో తెలుసా? నరకానికి పోవటమే బెటర్ లాగా ఉంది, ఇట్లాంటి శ్రమలు నాకు వస్తున్నాయి అన్నట్లుగా ఉంటాయి. అదే సమయంలో పరలోకపు ఆనందము కూడా అనుభవిస్తా. ఇది భూమి మనకు నేర్పిస్తున్న ఒక ఉన్నతమైన పాఠం. ప్రతి క్రైస్తవుడు శ్రమ పడాలి, శ్రమలో ఆనందము కూడా ఉండాలి అనే పాఠాన్ని నేర్పించటానికి పరదేశును పాతాళమును కూడా దేవుడు కొద్ది కాలం భూమి క్రిందనే పెట్టి మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. కనుక ఈ 5 పాఠాలు భూమి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇంకా చాలా పాఠాలు ఉన్నాయి, రానున్న దినాల్లో మనం నేర్చుకుందాం. ఇంకా అనేకమైన అద్భుతమైన విషయాలు ఉన్నాయి. భూమి నిర్మాణం అప్పుడు దేవుడు ఏం చేశాడు అనే విషయాలు, భూమిని గురించి ఇంకా లోతైన విషయాలు వచ్చే వారము ప్రభు నన్ను నడిపించిన కొలది మనం తెలుసుకుందాము. ఈ రోజు ఒక 5 పాఠాలను దేవుడు మనకు నేర్పించాడు. ఐ వాంట్ రిపీట్ వన్స్ మోర్. మొట్టమొదటి పాఠము, మనము క్రమము తప్పకుండా దేవుని కొరకు జీవించాలి. రెండవ పాఠము, ఆత్మలు సంపాదించాలి. మూడవ పాఠము, దేవుని ఆత్మ కలిగి జీవించాలి. నాలుగవ పాఠము, దేవుని అభిషేకము కలిగి అనేకులను శిష్యులుగా తయారు చేయగలగాలి. 5వ పాఠము, మనలో కష్టము సంతోషము 2 ఎప్పుడు ఉంటాయి క్రైస్తవ్యానికి. అవి ఆనందముగా అనుభవిస్తూ దేవునికి విధేయులమై మనము బ్రతకాలి. ఈ 5 పాఠాలను దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. కనుక చెప్పబడిన ఈ వాక్యము నిమిత్తము మీలో ప్రేరేపింపబడిన వారు ఒక చిన్న ప్రార్థన చేశాక మన భారతదేశం కొరకు, ఆత్మల సంపాదన కొరకు మనము ప్రార్థన చేసుకొని కోటాన్ని ముగించుకుందాము. ఐ ఓవర్ టు పాస్టర్ ధర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ గుడ్ టైమ్ టు సే వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రేరేపింపబడిన